దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను. ఓకే చెప్పమ్మా, నువ్వు ఎన్ని గుడ్లు వేసావు, రోజు నువ్వు ఎన్ని గుడ్లు వేస్తున్నావు చెప్పు. రోజుకి అయితే నువ్వు ఇక్కడ 100 గుడ్లు తేడా. ఇప్పుడు ఎన్ని గుడ్లు లెక్కెట్టారు మీరు? 170. 172. అక్కడ ఎన్ని రాశారు? 325. 325కి 172 కంటే ఎంత చెప్పమ్మా, చెప్పు పర్లేదు. 125 ఉండాలి. ఇంకా 125 గుడ్లు ఉండాలి. ఆ సెక్షన్ కాదు, ఇప్పుడు గుడ్లు ఎన్ని వేసారు? నువ్వు ప్రతిరోజు ఇలాగ వేస్తున్నావా? ప్రతిరోజు 130 గుడ్లు లేకుండా చేస్తున్నావా? మరి ఏంటి రోజు వేస్తావా? రోజు చేసేవాడు. మరి ఈ రోజు నేను వచ్చేవాడు 135 గుడ్లు లేవు అక్కడ. చెప్పు మేడం గారు ఎలా రండి కొంచెం పర్లేదు, ఎలా రండి సార్, వెళ్ళరండి ఒకసారి వెళ్ళరండి, చెప్పండి. ఏకాదిగా పాడేసుకుంటారు. నువ్వు అక్కడ 130, అక్కడ 325 గుడ్లు రాసావు, ఇక్కడ 175 గుడ్లు ఉన్నాయి. కనమ గుడ్లు నేను వచ్చాక జరిగింది ఇది. రోజు జరగ చేస్తున్నారా? మరి నేను వచ్చాక చెప్తున్నారు మీరు. పారబోసుకుంటే నువ్వు పారబోసుకుంటావు అండి. ఇచ్చి వాళ్ళు ఇవ్వాలి అంటే మీరు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎత్తమేంటి? ఇప్పుడు ఎంతమండి ఉన్నాయి వేసేస్తామండి. చెప్పు పర్లేదు. మేడం గారు మీకు తెలియదండి 175 గుడ్లు వేసిందని? 175 గుడ్లు వేసిందని తెలీదా ఏమండి? చెప్పండి. 100 గుడ్లు వేసిందని చెప్పాను నేను. ఫోటో కూడా పెట్టాను మొత్తం గ్రూప్లో అందరికీ. మరి అక్కడ 360 గుడ్లు రాశారు, 325 గుడ్లు రాశారు. అంటే రోజుకి 200 గుడ్లు లేపేస్తున్నారా? 200 గుడ్లు. సరే ఇదిగోండి, అక్కడ 200 ఉన్నాయంటే అక్కడ 350 వేసాను. 200 ఉన్నాయి గుడ్లు. అవి ఉడుకుంటా ఫోటో తీసి మొత్తం. అంటే రోజుకి 200 గుడ్లు పెట్టిన కూడా చూడండి. అదే రోజుకి 150 గుడ్లు ఇక్కడ అన్యాయంగా బయటకు వెళ్ళిపోతాయి అనమాట. అంటే పిల్లలు తినకపోతే ఇప్పుడు బయట పాడేస్తుందా? మరి ఏం చేస్తున్నావు చెప్పు. నేను వచ్చిన రోజున తగ్గించారా? కుదరదు. నేను వచ్చిన రోజున తగ్గించారా? అంటే మీరు రోజుకి ఇంకా తక్కువ వేస్తున్నారేమో. మీరు రోజు ఇంకా తక్కువ వేస్తున్నారేమో. నాకు అనవసరం అది. మీరు రోజుకి 130 గుడ్లు వేస్తలేదు. అది అక్కడ లెక్క వచ్చింది అంతే. రోజుకి 130 గుడ్లు వేస్తలేదు. మరి నాకు ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. చెప్పాలి మీరు. వేయట్లేదు. వేస్తే ఈ రోజు ఎంత తక్కువ వస్తాయి? నేను వచ్చిన రోజున తక్కువ వస్తాయా? కుదరదు. నేను వచ్చిన రోజున ఫుడ్ బాగుంటలేదు అంటే ఆ రోజే, మొన్న నేను వచ్చినప్పుడు ఫుడ్ బాగాలేదు, ఆ రోజే బాగాలేదా? ఈ రోజు వచ్చిన రోజునేమో 150 గుడ్లు తక్కువ. ఎందుకు తక్కువ వచ్చినాయి చెప్పాలి. నాకు చెప్తే నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి గట్ట నేను పేపర్కైనా స్టేట్మెంట్ ఇస్తాను. ఎందుకంటే ఒక చైర్మన్ వచ్చిన రోజునే మీరు గుడ్డు అదేదో ఫుడ్ బాగోదా? కనుమ రోజుల్లో వండుతున్నారా? బాగానా? కుదరదు. మీరు కరెక్ట్గా స్టాఫ్ రూమ్లో గుడ్లు ఎట్టమని చెప్పారా మీకు? స్టాఫ్ రూమ్లో గుడ్లు ఇమ్మని చెప్పారా? ఎవరు? ఎవరు అని పెట్టమన్నారా? అలా 150 గుడ్లు పెడుతున్నారు మీరు. మధ్య లేకుండా మాట్లాడకమ్మా. అప్పుడు అక్కడ గుడ్లు తక్కువ వచ్చినాయని చెప్తే నువ్వు 150 గుడ్లు ఎందుకు పెడుతున్నావు చెప్తాడు నువ్వు. మరి ఎన్ని గుడ్లు తక్కువ వచ్చినాయి అక్కడ? తీసుకునే తక్కువ వచ్చినాయా? మీకు చాలా గరణగా ఉంది, అర్థమైందా? మీకు ఈ రోజే చెప్తున్నాను. మీకు నువ్వు పారబోసేవాల్సిన పని వచ్చింది అంటే నువ్వు అక్కడ 150 గుడ్లు రాసేసుకుని నువ్వు అమ్మేసుకుంటావా? మరి ఎందుకని? మరి అక్కడ 150 గుడ్లు ఏం చేసావు? 150 గుడ్లు అక్కడ ఏం చేసావు? ఎవరికి ఇచ్చావు సార్? పిలిపించండి అమ్మాయి, పిల్లలు పిలిపించండి. నాకు 150 గుడ్లు సాయంత్రం మాటలు ఇప్పుడు ఎవరికి పంచుతుందో సార్ చెప్పాలి నాకు. మీరు ఆ మాటలు చెప్పొద్దు, నాకు ఆ మాటలు చెప్పొద్దు. మీరు 150 గుడ్లు సాయంత్రం మాటలు ఎవరికి ఇస్తున్నారు? పిల్లలు సార్ పిలిపించండి ఒకసారి. సార్ పిల్లలు పిలిపించండి నాకు. 150 గుడ్లు సాయంత్రం మాటలు ఏ పిల్లలకి ఇస్తుంది ఆవిడ తెలియాలి నాకు. వాళ్ళు చెప్తుందంటమ్మా, పిల్లలు చెప్పాలి.
పిల్లలు అడుగుతాను నేను ఇప్పుడు. అంటే అక్కడ ఎవరు రాకపోతే ఇలా నాటకాలు చేసి రోజు అంటే నువ్వు రోజుకి 150 గుడ్లు అంటే నెలకి ఎన్ని గుడ్లు వస్తున్నాయి? ఎన్ని గుడ్లు తీస్తున్నావు నువ్వు? మరి ఎవరు తీస్తున్నారు? నేను తీస్తున్నానా? మళ్ళీ నేను జాయిగా మాట్లాడాలి. నీకు ఎందుకు మాట్లాడాలి? పిల్లలు ఒకటి కడుకుంటు నువ్వు రోజుకి 150 గుడ్లు తినేస్తావా? అమ్మేసుకుంటావు నువ్వు? అమ్మేసుకుంటావా? నీది రూల్ అది? నీది రూలా? ఇక్కడ రోజుకో స్టాఫ్ మనిషి ఉన్నారు కదండి, రోజు మనిషి ఉన్నారా? ఇక్కడ ఎవరు ఉండలేదా? ఏ డ్యూటీ వాళ్ళు ఉన్నారు? మరి మీ డ్యూటీకి వచ్చినప్పుడు మేము పోయినసారి మీ డ్యూటీకి వచ్చాను నేను, అప్పుడు ఫుడ్ బాగాలేదు. ఈ రోజు వచ్చాను నేను. ఈ రోజు వచ్చేటప్పటికి అక్కడ 200 అయితే కనమను 125 గుడ్లు ఎవరు ఇస్తారు? ఎవరు పట్టుకెళ్తున్నారన్నారు? మీకు చెప్పండి, ఎవరు పట్టుకెళ్తున్నారు చెప్పండి, నాకు క్లియర్గా చెప్పాలి. ఆవిడే పట్టుకెళ్తున్నా? అదిగో చెప్పకమ్మా నువ్వు. అమ్మ మీరు అందరూ సాయంత్రం మాటలు గుడ్లు ఇస్తుందా? ఇవిడే సాయంత్రం మాటలు ఎగ్స్ ఇస్తుందా? ఎప్పుడు ఇస్తుంది మీకు? ఇప్పుడు ఇస్తుందా? సాయంత్రం ఇస్తుందా? చెప్పాలి మీరు కరెక్ట్గా. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు, చెప్పండి. ఇప్పుడేనా మీకు సాయంత్రం మాటలు కూడా ఇస్తుందా? సాయంత్రం ఎప్పుడు ఇస్తుంది? ఎప్పుడన్నా? అది అంతా అనవసరం. మీరు ఇప్పుడు ఇక్కడ 325 గుడ్లు రాశారు, 325 గుడ్లు ఉండాలి. నువ్వు సాయంత్రం ఉడకేస్తున్నావు అంటే నాకు నమ్మకం ఏంటి? నాకు అనవసరం అది.